గుమ్మడికాయ పొంగల్ చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. గుమ్మడికాయ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము, వేయించిన గుమ్మడి గింజలు, నేతిలో వేయించి ఉడికించుకున్న పెసరపప్పు, ఇలాచీ పొడి, బెల్లం పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పాలు, లవంగాలు, అన్నం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మీరు చెప్తే స్టార్ట్ చేసేద్దాం. ముందు ఒక సింగిల్ హ్యాండ్ ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం బెల్లం కరిగించుకుందాం. మంచినీళ్ళు వేయాలి దాంట్లో. ఇంకొంచెం వేయండి, పర్వాలేదు, చాలు. సో ఏం లేదు, బెల్లం కొంచెం పాకంలాగా మనం కరిగించుకోవాలన్నమాట. మరీ గట్టి పాకం అక్కర్లేదు, జస్ట్ కరిగితే చాలు. సో బెల్లం పొడి ఈ మధ్య అందరం బెల్లం పొడి ఈజీ, చాలా ఈజీ అయిపోయింది కదా. కష్టాలు కొంచెం శ్రమ తక్కువ అయిపోయినాయి అన్నమాట. అన్నం ఉడికించాము, అలాగే పెసరపప్పు కొంచెం నెయ్యిలో కొంచెం పెసరపప్పు వేయించేసి తర్వాత ఉడికించాము. అవునా? ఉడికించే ముందు నెయ్యిలో కొద్దిగా వేయించాలి. ఎలా అయినా తీపి పొంగల్, కారం పొంగల్ రెండు కూడా కావాలి కదా. అవును. సో ఇప్పుడు మామూలు నెయ్యి వేసి మొత్తం వేసి లవంగాలు స్వీట్లు చూడండి, ఇది ఒక స్పెషల్. చెక్క వాడతాం స్వీట్ లో, మంచి ఫ్లేవర్ కూడా. లవంగాలు కూడా పొంగల్కి బాగుంటుందా? చాలు. సో ఇది తురిమిన గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ ఏమో వైట్ గా, అది లేదు, ఇదే వాడాలి. బూడిద గుమ్మడికాయ కూరలో వాడతారు కదా. కూరలో మళ్ళీ హల్వా లాగా చేసుకుంటాం కదా, అప్పుడు అది వాడతాం. సంక్రాంతిలో అన్ని కూరగాయలు కూడా వేసేసి అది కూడా చేస్తాం కదా. అవును, అప్పుడే కొత్త కొత్త పంట వచ్చిన పట్టణాన్ని దప్పడం అంటారు. దాన్ని ఒక కర్రీ లాగా చేసి మసాలా కొంచెం వేసుకొని ఉడికించిన పెసరపప్పు, గుమ్మడికాయ తురుముకి ఎక్కువ టైం పడదన్నమాట. సో కొంచెం నెయ్యిలో అలా ఫ్రై చేయగానే అది ఉడికిపోతుంది. సో అని ఉడికించుకున్న అన్నం, అంటే మన ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు ఈక్వల్. ఇప్పుడు పాలు వేసేసి కొంచెం మగ్గనిద్దాం. ఎలా అయినా మనకి పొంగల్ కొంచెం సాఫ్ట్ గానే ఉండాలి కదా. అవును. కరిగించుకున్న బెల్లం స్ట్రెయిన్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెడదాం పైన. ఇప్పుడు అంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది, దగ్గర కూడా వస్తుంది. చూద్దాం ప్రవీణ. ఓకే, నెయ్యి అంతా బాగా పైకి వచ్చేసి బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇంకా ఇది కొంచెం ఆరినాక కూడా ఇంకా దగ్గరికి అయిపోద్ది. అవును. సో ఇలా ఉన్నప్పుడే ఆపేస్తే మనం ఆరాక మరీ దగ్గరగా అయిపోద్ది. ఆపేసి ఒక స్పూన్ ఇవ్వండి ఇలాచీ పౌడర్, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే కొబ్బరి ముక్కలు, కిస్మిస్, పప్పు, బాదం ముక్కలు కొన్ని పైన కూడా వేసుకుంటాం. అలాగే ఎస్పెషల్గా ఇది గుమ్మడి పొంగల్ కాబట్టి గుమ్మడి గింజల్ని కొంచెం నెయ్యిలో కూడా వేయచ్చు. డిష్ అవుట్ చేద్దాం ప్రవీణ. ఓకే, మన ట్రెడిషన్లోనే ఎంత స్టైల్ ఉందో. కొంచెం డ్రై ఫ్రూట్స్,
గుమ్మడికాయ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ తురుము, వేయించిన గుమ్మడి గింజలు, నేతిలో వేయించి ఉడికించుకున్న పెసరపప్పు, ఇలాచీ పొడి, బెల్లం పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పాలు, లవంగాలు, అన్నం. గుమ్మడికాయ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నీళ్లు వేసి వేడెక్కనివ్వాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత బెల్లం పొడి వేసి బాగా కరగనివ్వాలి. స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత లవంగాలు వేయాలి. తర్వాత గుమ్మడికాయ తురుము వేసి బాగా వేగనివ్వాలి. నేతిలో వేయించిన పెసరపప్పుని ఉడికించి వేసుకోవాలి. అలానే ఉడికించిన అన్నాన్ని కూడా వేసి బాగా కలిపి 1 కప్పు పాలు పోసి మనం ముందుగా కరిగించి పక్కన పెట్టిన బెల్లం వాటర్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మూత పెట్టి బాగా ఉడికించాలి. దానిలో ముందుగా కొద్దిగా ఇలాచీ పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, అలానే నేతిలో వేయించిన గుమ్మడి గింజలు కూడా వేసి తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, సంక్రాంతి స్పెషల్ గుమ్మడికాయ పొంగల్ రెడీ.